వీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున సర్వశక్తి సంపన్నుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 32వ వచనం. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం. ఇక్కడ బలప్రభావాలు అంటే దేవుడిచ్చే శక్తి సామర్థ్యాలు. ఇవి అస్వాభావికమైనవి, మానవాతీతమైనవి. వారిని ఎదిరించే లోకంలో క్రీస్తు సాక్షులుగా ఉండేందుకు, తగిన రీతిగా జీవించేందుకు, మాట్లాడేందుకు, సేవ చేసేందుకు వారికి స్వభావ సిద్ధంగా ఉన్న శక్తి కంటే ఎక్కువ శక్తి అవసరం. క్రొత్త జన్మ మూలంగా వారికి కలిగిన శక్తి కంటే కూడా ఎక్కువ శక్తి అవసరం. సాక్షులుగా ఉండడం అంటే తాను చూచినది లేక విన్నది లేక అనుభవపూర్వకంగా తెలుసుకున్నది ఇతరులకు చెప్పేవాడే సాక్షి. క్రీస్తు శిష్యులు యేసుక్రీస్తు భూమి మీద బ్రతికి చనిపోయి లేచి శరీరంతో పరలోకానికి వెళ్ళాడనే సత్యాలను గూర్చి సాక్ష్యమిచ్చారు. ఆ విషయాలను వారు తమ సొంత కళ్ళతో చూశారు. యేసు ఉపదేశించినప్పుడు వారు విని అవే సంగతులను ఉపదేశించారు. ఈ వచనాన్ని తీసుకుని ఈ గ్రంథాన్ని 3 భాగాలుగా చేయవచ్చు. 1-7 అధ్యాయాలలో జెరూసలేంలో సాక్ష్యం, 8-12 అధ్యాయాలలో యోదయ సమరయల్లో సాక్ష్యం, 13-28 అధ్యాయాలలో లోకంలోని ఇతర ప్రాంతాల్లో సాక్ష్యం ఇచ్చారు. ఈ సాక్ష్యం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు లోకంలో అంతటా ఉన్న దేవుని సేవకులు యేసుకు చెందిన మొదటి శిష్యులు చెప్పిన సాక్ష్యం మూలంగా నేర్చుకున్న సత్యాలను ప్రకటిస్తూ ఉన్నారు. అంతేకాక క్రీస్తుతో తమ సొంత అనుభవాన్ని గురించిన సాక్ష్యం చెప్పగలరు. ఇప్పుడు విశ్వాసులే క్రీస్తుకు శిష్యులు. ఆనాటి శిష్యులు చేసిన పనిని మనం కొనసాగించాలి. యేసుక్రీస్తు నిజమైన దేవుడని, మన కోసం మహిమను విడిచి భూమి మీదకి వచ్చి పాపులమైన మనలను పాప విముక్తుల్ని చేయుటకు సిలువలో మరణించి తిరిగి లేచాడని మనం సాక్ష్యం ఇచ్చేవారంగా ఉండుముగాక. ఆమేన్.